తెలుగుదేశం పార్టీ అధినేత కూటమి ప్రభుత్వ రథసారథి సీఎం చంద్రబాబు నాయుడు ఒక పద్ధతి ప్రకారం వైసీపీని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ ఓడిపోయినా ఆ పార్టీలో బలమైన నాయకులు ఉన్నారు. కూటమి వేవ్ కారణంగా వారు ఓడిపోయారనే కానీ మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వారు గెలుస్తారు అన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ వారి సొంత నియోజకవర్గంలో తమదైన ఇమేజ్తో పాటు పలుకుబడి కలిగి ఉన్నారు కొందరు వైసీపీ నాయకులు. దాంతో అలాంటి వారిని స్ట్రాంగ్ లీడర్స్ ని ఎంపిక చేసుకుని చంద్రబాబు నాయుడు వారిని టీడీపీలోకి తీసుకుంటున్నారు. అలా వస్తున్న వారి పట్ల సొంత పార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు వారికి నచ్చజెప్పి మరీ పార్టీ తీర్థం ఇస్తున్నారు. ఇలా చేయడం ఎందుకు అన్న చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు తమ్ములలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న టీడీపీ కార్యకర్తల్లో ఈ చర్చ జరుగుతోంది. గతంలో 2014 నుంచి 2019 దాకా 5 ఏళ్లు చంద్రబాబు వైసీపీ నుంచి బలమైన నేతలను టీడీపీలోకి తీసుకున్నారు. అయితే వారిని తీసుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పార్టీలో క్యాడర్లో వర్గపోరు రెట్టింపైంది. దాంతో తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చెందింది. అయితే ఆ టైంలో చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలను తీసుకోవడానికి ఒక కారణం ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయన్న ముందు చూపుతో చేశారు. అయితే అది జరగలేదు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 2026లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు 175 నుండి 2025 దాకా పెరుగుతాయని, అవి ఏకంగా 50 సీట్లు అదనంగా పెరుగుతాయంటున్నారు. మరి ఈ సీట్లు ఇంత పెద్ద మొత్తంలో పెరిగితే అది అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకే మంచిదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే చంద్రబాబు సైతం సీట్లు పెరిగే నియోజకవర్గాల్లో పేరు పలుకుబడి ఉన్న వైసీపీ నేతలను కొత్త వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారంటున్నారు. ఆ విధంగా వారి చేరికతో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు వైసీపీని రెండింతల దెబ్బతీయాలని చంద్రబాబు ప్లాన్ అంటున్నారు. ఒకటి రాజకీయంగా, 2 సామాజిక వర్గ పరంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలను కండువలు కప్పి టీడీపీలోకి స్వాగతం పలకడం ద్వారా ఆ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వైపు చూస్తోందంటున్నారు. ఇదే సమయంలో రాజకీయంగా వైసీపీని బలహీనం చేసే ప్లాన్ కూడా ఇందులో ఉంది. వైసీపీకి బలమైన నేతలు ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో లేరు. ఇక ఇప్పుడున్న వారిని టీడీపీలోకి లాగేస్తే భవిష్యత్తులో అసెంబ్లీ సీట్లు పెరిగినా వైసీపీకి స్ట్రాంగ్ లీడర్స్ ఎవరిని దొరకకుండా చేయడమే తెలుగుదేశం పార్టీ ప్లాన్ అంటున్నారు. అందులో ఏలూరులో ఎంతో మంది టీడీపీ నాయకులు నో చెప్పినా కూడా వినకుండా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానిని తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారంటున్నారు. ఆళ్ల నానికి క్లీన్ ఇమేజ్ ఉండటంతో పాటు అంగబలం, అద్దబలం ఉన్న నాయకుడిగా మంచి పేరుంది. దాంతో ఆయనకి లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. ఇంకా ఇదే విధంగా గ్రంథి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ వంటి అంగబలం, అద్దబలం ఉన్న నాయకులను కూడా పార్టీలో చేర్చుకుంటారని టాక్ నడుస్తోంది. మొత్తానికి కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీని పూర్తిగా సమూలంగా దెబ్బతీసే కార్యక్రమం అయితే మొదలైందని అంటున్నారు. మరి ముందు చూపుతో చంద్రబాబు నాయుడు వేసుకుంటూ వెళుతున్న మాస్టర్ ప్లాన్లను ఎలా వైసీపీ అధినాయకత్వం ఎత్తుకు పై ఎత్తు వేస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.